తీవ్రంగా ఖండించడం అన్నది వైసీపీ వారి యొక్క నైజం. ఎందుకంటే దీన్నైనా సరే బాగా తీవ్రంగా ఖండించేస్తూ ఉంటారు. అదే తీవ్రతతోటి పేపర్ మిల్ అగ్రిమెంట్ అవునప్పుడు ఖండించినా బాగుండం, సివి మార్కెట్ విషయంలోని మాట్లాడినా బాగుండం. ఇలాంటి వీడియోలు నాకు ఇప్పుడే మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే మాకు మొన్న ఒక షాక్ తగిలింది. ఓ రోజు రాత్రి పడుకొని ఉన్నాను, సడన్గా మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మీ నాయుడు 27th వార్డులోని పోలీసుల్ని కొట్టే పరిస్థితిలో ఉన్నాడటండి అని. ఏంటి మా పిఏ నాయుడా అన్న. అవునండి, వీడియో రిలీజ్ అయ్యారు, ఓ ప్రబుద్ధుడు పెట్టారట అన్నారు. సరే వెంటనే చెక్ చేసుకుంటే మావోడు మొహంలాగే ఉందంటే కొద్దిగా ఎడిట్ చేశారు. వెంటనే 2 టౌన్ సిఐ గారికి చేసి నిజంగా మావోడు అయితే మాత్రం లోపల వేసేయండి, తర్వాత లాగానే వెళ్ళండి, ఎవరైనా సరే ముందు వేసేయండి అన్న. తర్వాత డిఎస్పీ గారికి డౌట్ వచ్చి అడిగితే ఒకడు కోరుకొండ రాజానగర్ అనుకుంటారు రౌడీ షీటర్, ఇంకో అతను ధవలేష్. అసలు మీ పిఏ ఎక్కడ ఉన్నాడు సార్ అక్కడ? మరి వీడియో చూస్తే ఆర్ట్ ఫేస్ లాగా అటు ఇటుగా ఉంది. అంటే ఏ వచ్చిన తర్వాత ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు. అంటే ఏ వచ్చిన తరుణంలో ఇవి నమ్మచ్చా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పారావు గారు ఇదే హోటల్లో బాగానే గుర్తొచ్చింది, ఇదే హోటల్లో అప్పారావు గారు ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తిని పిలిపించి ఏం చేసేవరా అంటే 40 లక్షలు ఇచ్చాను భరతరామ్కి, ఇంకా 10 లక్షలు ఇచ్చేంత వరకు నన్ను దొబ్బేశాడు, ఇచ్చాను అని అన్న వీడియోని ఎడిట్ చేసి రే నిన్ను వేసేస్తాను, నీతో పాటు బుచ్చ చౌదరిని వేసేస్తాను అని చెప్పి అప్పారావు గారి వీడియో ఎడిట్ చేశారు. ఎందుకు చౌదరి గారు అప్పారావు గారికి పడదేమో అని అందరూ అనుకుంటారు. ఎందుకు పడదు? గురు శిష్యులు ఇద్దరు నాకు తండ్రి సమానులు, ఎందుకు పడదు? ఉంటాయి, వ్యక్తిగత విభేదాలు ఉండవా? నా నాన్నగారు నేను ఇప్పటికీ 90% విభేదిస్తాను, పార్టీ పరంగా ఆయన కొన్ని చెప్తారు, వర్రే సీని గారితో విభేదిస్తాను. అలా కాదండి జూనియర్ మీరు చెప్తాను నేనండి అంటారు. విభేదిస్తాం కానీ కలెక్టివ్గా మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చిందో ఆ మాట మీద వెళ్తాం. ఎంత చేయడానికి ట్రై చేశారు అప్పారావు గారు, బుజ్జ చౌదరి గారు అన్నట్లు వీడియో పెట్టారు. మళ్ళీ లక్కీగా ఏంటంటే ఆయన వచ్చింది మాట్లాడింది సీసీ ఫుటేజ్ తీస్తే బయటకు వచ్చేసింది, వాస్తవాలు తెలిసినాయి. సరే వాట్ ఎవర్ ఏదున్నా నేనైతే పార్టీగా ఆయన్ని పార్టీలో ఉన్న వ్యక్తిగా ఎక్స్ప్లెనేషన్ అడిగాను. నేను మీడియా సాక్షిగా నా తాలూకుదంతా కూడా నేను చెప్పుకుంటానని అన్నారు. గుడ్, చెప్పండి, మేము చూస్తాం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం, అండ్ ఎక్సైజ్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. ఎక్కడైనా తప్పులు జరిగితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని వాళ్ళిద్దరికి కూడా చెప్పడం జరిగింది. మా పని మేము చేస్తాం, వాళ్ళ పని ఏంటంటే జల్లాలి, జల్లుతున్నారు, ఎవరి పనాలు చేసుకుంటారు. లేదు నిన్న మాట్లాడారు, దాన్ని కూడా నేను చెప్పాను, అలాంటి సంఘటనలు ఉంటే చర్యలు తీసుకోవాలి. ఒకటి చట్టం దాని పని అది చేయడంతో పాటు నేను ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే నాసి రకం మద్యం అమ్మి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వైసీపీ వాళ్ళు నిసిగ్గుగా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ సాక్షిగా ఒక పార్లమెంటేరియన్ ఏంటి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోని కిడ్నీ కానీ లివర్ ఇష్యూస్ కానీ అని అంటే రికార్డు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అంతమంది లివర్ డ్యామేజ్ అయింది ఆ 5 సంవత్సరాలు వైసీపీ మద్యం తాగి, అంటే స్పిరిట్ తాగి. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వ్యక్తి, అందులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ గారు వ్యాపారం చేసుకుంటున్నారు అని అంటే మంచితనం. అలాగని తప్పు చేశారని తెలిసిన తర్వాత చట్టం దాని పని ఎలా చేస్తుంది అన్నది కూడా చూపిస్తాం. లాస్ట్గా ఏంటంటే మద్యం అన్నది తప్పు చేసామన్నది వైసీపీ ప్రతి నాయకుడికి తెలుసు, నిక్కరేసుకున్న వైసీపీ కార్యకర్తకు కూడా తెలుసు. వాళ్ళు ఆ ఇమేజ్ని డైవర్ట్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు, చేస్తూనే ఉంటారు. ప్రజలకి ఫైనల్గా తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలకి తెలియచేసే బాధ్యత మా పైన ఉంది, చేస్తాం. ఇలాగా వీడియోలు రిలీజ్ చేసి ఒక స్క్రీన్ పెట్టి మాట్లాడడం వల్ల రాజకీయ లబ్ధి రాదు. వాస్తవాలు ప్రజలు తెలియజేస్తే మంచిది. ఏ సిండికేట్ అండి? ఎక్స్ప్లెనేషన్ అడిగానని చెప్పాను కదండి, ఎక్స్ప్లెనేషన్ అడిగాను. ఆయన నా ఎక్స్ప్లెనేషను మీడియా సాక్షిగా నేను మాట్లాడతాను, నేను అన్నీ కూడా అక్కడే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అని చెప్పారు. ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఏది వచ్చినా ఏది తెలిసినా ముందు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం.
ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే సంజాయిషి సరిగ్గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే రాజకీయంగా ఇలాగంటి విమర్శలు అన్నది సర్వసాధారణం అయిపోయింది. వాస్తవం అవాస్తవం తెలియని పరిస్థితికి వచ్చేసాం. ఆ వాయిస్ ఆయనదైనా సరే ఆ వాయిస్ని మాడ్యులేట్ చేసి ఇలా చేయొచ్చు అన్నది పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి కంగారు పడి మనం ఏదో మాట్లాడకూడదు. అది ఇన్వెస్టిగేట్, పోలీసు వారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. వచ్చేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి. తప్పైతే కాల్ డేటా అన్నది కంపల్సరీగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు గ్యారంటీగా వస్తాయి. వాళ్ళు మాట్లాడుకున్నారంటే డేటా ఉంటుంది, ఫోన్లు వెళ్ళినా వచ్చినా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఉండవు? కాల్ డేటా ఉంటుంది. వాళ్ళిద్దరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, ఆ మాట్లాడుకున్న తర్వాత ఏమైందో వాళ్ళిద్దరికి మాకెలా తెలుస్తుందన్న? నా వ్యాపారం అది కాదు, నాకు వ్యాపారమే లేదు. ప్రజాప్రతినిధిగా నా వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది అయితే ఇవేమీ లేవు, ఉంటే చర్యలు ఉంటాయన్నారు. ఏడా ఎన్ని ఉన్నాయి చేస్తాం. ఏమండి గతంలో ఇదే వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. అన్ని పార్టీల వారు ఉన్నారు. ఇది పార్టీలకు సంబంధించింది కదా. డ్రాలో ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది. నీ అదృష్టం బాగుంటే నీకు డ్రా తగులుతుంది. సరదాగా ఒక డీడీ తీసిన వాళ్ళు కూడా నేను అక్కడ చెప్తూ ఉంటారు. ఒక డీడీ తీసి ఫ్లూక్గా వేద్దాం కూడా తగిలేసే నేను ఒకటి తీసాను నాకు డ్రా వచ్చేసింది అన్న వాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేసుకుంటారు. అక్కడ తప్పులు జరిగితే తప్పకుండా గతంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరికైనా సరే, ఏదైతే లిక్కర్ షాప్ ప్రాంతంలో ప్రజలు ఎవరికైనా ఇబ్బందులు కలిగినా సమస్యలు వచ్చినాయంటే నాకు మెసేజ్ పెడితే రాత్రి అయినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించి చర్యలు తీసుకుంటున్నాం. ఏం చేయగలవు అన్నీ చేస్తూ ఉన్నాం. ఇంకా పాలసీగా వచ్చే కొన్ని నిర్ణయాలు నేను కూడా ఏమి చేయలేను. పాలసీగా ఇచ్చిన అవకాశాలను కానీ బయట ఏదైనా చేయగలిగితే నా దృష్టికి వస్తే నేను కంపల్సరీ చేస్తున్నాను. మీ దృష్టిలో ఉంటే చెప్పండి. నా వర్క్ వచ్చిన నేను అన్నీ చేస్తున్నాను. అన్నీ ఇందాకే చెప్పాను. అన్నీ నాకు తెలియాలని రూల్ లేదు. తెలిసినట్లపైన చర్యలు తీసుకుంటాను. పరిణామాల్లోనా ఏదండి చెప్పాం. నేను ఎస్పీ గారికి చూడాలని చెప్పాం. అలాగే ప్రకాష్ నగర్ వాళ్ళకి కూడా చెప్పాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దీనికి సంబంధం లేదు కాబట్టి దాని వరకు చెప్పాం. తెలీదన్నా, మరి వ్యాపారాల బ్యాలెన్స్ షీట్స్ మన వరకు రావు కదా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గరికి వాపోలేదు, నా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కదా. అంటే ఒక ఎదురు పెడితే కొంతమంది వాళ్ళు వ్యాపారస్తులా కాదా కూడా మనకు తెలియదు. ఒకటి వాళ్ళు చేసుకుంటున్నారు, ఊర్లో ఉన్నాయని తెలుసు. వాళ్ళు ఏదైనా నాకు వ్యక్తిగతంగా తెలిస్తే బాగుండు. అయ్యి మరి చెప్పండి. మరి అంటే నా ఫోన్ ఉంది, నేను ప్రతిదీ వాట్సాప్ చూస్తాను, ప్రతి ఒక్కరికి నేనే నేరుగా మాట్లాడతాను. నాకు ఇక్కడ ఎవరో ఒక బినామీ పెట్టుకొని వాళ్ళతోటి మీడియా వాళ్ళందరినీ కలిసే పరిస్థితి నాది కాదు. నాకు ప్రతి ఒక్కరితో రిలేషన్ కావాలి, ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడతాను. మీరు ఇచ్చిన సమాచారం బట్టి నేను కూడా నిర్ణయాలు తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరంగా కొన్ని ఇష్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మా లీడర్లు అంటే కొన్ని మోమాటాలు ఉంటాయి. నాకు చెప్పిన దాన్ని బట్టే కదా ఇంతమంది పైన నేను చర్యలు తీసుకోగలిగాను. ఎందుకు తీసుకున్నానంటే మోమాటానికి పోతే ఇవి చర్యలు తీసుకోలేను. ఈ మోమాటాలు పోకుండా వెళ్ళడం వల్ల కొంతమంది మా నాయకులు కూడా నొచ్చుకున్నా తప్పదు. మరి ప్రజల కోసం కొన్ని చేయాలన్నప్పుడు ఓటేసి గెలిపించినప్పుడు నేను చేస్తాను. పేపర్ బిల్కి సంబంధించి వైసీపీ హయాంలో ప్రవీణ్ చౌదరి 9,000